రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మరి విపత్తు సాయం కింద కేంద్రం నుంచి 608 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరి వరదలు కానీ అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో నష్టాల అంచనా 7,000 కోట్ల రూపాయలు వేసి 7,000 కోట్ల రూపాయల సాయం కావాలని మరి మోడీ గారి ప్రభుత్వాన్ని అడిగితే మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది కేవలం 608 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే మీరు పంపించినటువంటి సాయంలో కేవలం 9% కూడా మరి కీలక భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేనకి కేంద్రం నుంచి వచ్చిన సాయం రాష్ట్ర ప్రజలు కేవలం 9% మాత్రమే. కానీ రాష్ట్ర ప్రజలు వరదల సమయంలో విపత్తుల సమయంలో చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వానికి సుమారు 600 కోట్ల రూపాయల పైనే విరాళాలు అందించారు. అంటే ప్రజలు చేసుకున్న సాయం 600 కోట్ల రూపాయలు పైమాట ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా సాయం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా మరి రాష్ట్రానికి ఇచ్చింది ప్రజలకి కన్నా తక్కువగా సాయం అందించారు. అంటే ప్రభుత్వాలు ఉన్నది ప్రజలకు సాయం చేయడానికి కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు తోటి ప్రజల కోసం మాలాంటి వాళ్ళు అందరం కలిసి మరి రూపాయి ఇస్తే 600 కోట్ల రూపాయలకి పైగా మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మాత్రం కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే. కీలక భాగస్వామిగా ఉన్న మీరు సాధించింది ఏంటో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. మరి విజయవాడ లాంటి నగరంలో బుడమేరు ముంచెత్తిన సమయంలో చాలామంది వరదల తర్వాత సాయం కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే మహిళలను కూడా చూడకుండా లాఠీ చార్జీ చేయడం వాస్తవం. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజుకి కూడా విజయవాడ నగరం కోలుకోలేదు. అనేక ప్రాంతాల్లో ప్రజలు జీవితాలు గల్లంతైనాయి. వాళ్ళ షాపులు తెరుచుకోవట్లేదు. చిన్న ఫ్యాక్టరీలు కానీ చిన్న కంపెనీలు కానీ ఇంకా సాయం అందక ఏ విధంగా తిరిగి వ్యాపారాన్ని ప్రారంభించాలో ఏ విధంగా తిరిగి వారి జీవితాల్ని గాడిని పెట్టుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇంతవరకు ప్రభుత్వం కనీసం సహకారం అందించిందా? కానీ మీరు మాత్రం టీవీలలో పేపర్లలో మీడియాలో ఇష్టానుసారం ఏదో సాధించామని చెప్పి మీరు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ రోజుకి విజయవాడ నగరంలో వస్తే చాలామంది వ్యాపారస్తులు కోట్ల రూపాయల నష్టపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చింది కేవలం ₹1,00,000 మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం ₹1,00,000 మాత్రమే. ఈ అరాకొర సాయంతో కోట్ల రూపాయల నష్టం వాళ్ళు భర్తీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? తిరిగి వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుందా? ఉన్న కంపెనీలు ఉన్న ఫ్యాక్టరీలు మూతపడిపోతూ ఉంటే వాళ్ళకు సాయం చేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారుల ప్రభుత్వం రోజు ఎక్కడెక్కడో ఫోటోలు దిగుతా ప్రజల్ని ఏమార్చి ప్రజల ఇబ్బందుల్ని మాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. ప్రజల ఇబ్బందుల్ని గాలికి వదిలేశారు. విజయవాడ లాంటి నగరంతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వరదలు వచ్చినాయి. మీరు ఇంతవరకు చేసిన సాయం ఏంటి? ప్రజలే అండగా నిలబడి విరాళాలు ఇచ్చుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి వరదల్లో నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చేసినటువంటి సాయం ఏంటో మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఈ రోజున కేంద్రం నుంచి వచ్చేటువంటి సాయాన్ని తిరిగి ప్రజలకి మీరు పంచరా లేకపోతే వేరే కార్యక్రమాల కోసం ఈ నిధులు మళ్లిస్తారా లేదా అన్న విషయాన్ని కూడా మరి ప్రభుత్వం ప్రజలకి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.